హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 79వ భాగాన్ని వినేద్దాం. ఏం మాట్లాడవేంటి మళ్ళీ? నేను నచ్చలేదా నీకు? నన్ను చూస్తే మూడ్ రావట్లేదా అని అడిగాను చిన్నగా. వాట్ మూడేంటి సుబ్బు అన్నాడు రిషి. అదే అన్నాను కళ్ళు ఎగరేస్తూ. నిజం చెప్పు. ఎందుకంటే మా ఆఫీస్లో ఒకరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అమ్మాయి బాగుంది కానీ చూస్తే మూడ్ రావట్లేదు, అందుకే రిజెక్ట్ చేస్తా అన్నాడు. నీకు అంతేనా అన్నాను రిషి వైపే చూస్తూ. అలాంటిదేమీ లేదు అన్నాడు రిషి. అంటే మూడ్ వస్తుందా? సుబ్బు చెప్పు అన్నాను గదుముతూ. ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయ్ అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. లేదు నువ్వు చెప్పు. అయినా చెప్పడానికే సిగ్గుపడితే ఇంకెలా చేస్తావు అన్నాను. సుబ్బు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదు, వదిలేయ్ అన్నాడు రిషి. నాకు అన్నీ అర్థమవుతున్నాయి, నువ్వు మూసుకొని చెప్పు అన్నాను. అయినా తను సమాధానం చెప్పకపోతుంటే తన చేయి తీసుకొచ్చి నా తల మీద పెట్టేసి ఒట్టు వేసేసావు, ఇప్పుడు చెప్పు అన్నాను. సుబ్బు అన్నాడు రిషి. అబ్బబ్బా చెప్తావా లేదా అన్నాను గట్టిగా. వచ్చాయి అన్నాడు చిన్నగా. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు సుబ్బు అవన్నీ నీకు? అవన్నీ బాయ్స్ లైఫ్లో క్వైట్ కామన్ తెలుసా? నువ్వు అలా పట్టి పట్టి అడిగితేనే నేను చెప్పలేను అన్నాడు. అవన్నీ నాకు అనవసరం, నువ్వు చెప్పు అన్నాను. ఆ రోజు అంటే అదే అక్క బ్యాచులర్ అని మనం పబ్కి వెళ్ళాం కదా. అప్పుడు ఏమనిపించింది? ఎందుకు సుబ్బు ఇలా పట్టి పట్టి అడుగుతున్నావు అన్నాడు రిషి తల బాదుకుంటూ. నువ్వైతే చెప్పు ముందు, ఒట్టు వేశావు అని మళ్ళీ గుర్తు చేశాను. కళ్ళు మూసుకొని నీ హిప్ చుట్టూ చెయ్యేసి డ్యాన్స్ చేయాలనిపించింది అన్నాడు. అంతేనా? కిస్ లాంటివి? సుబ్బు ప్లీజ్. అనిపించిందా లేదా? లేదు. ఓకే, ఇప్పుడెందుకు అలా పట్టి పట్టి అడుగుతున్నావో చెప్తావా అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదంటే ఆరాధన సినిమాలో ఆరాధిస్తున్నావో తెలుసుకుందామని అన్నాను మూతి తిప్పుతూ. సుబ్బు ప్లీజ్ అన్నాడు రిషి. ఇంకేంటి మరి నాలో నచ్చనివి? ఈ లాస్ట్ 6 monthsగా పిచ్చిదానిలో థింక్ చేస్తున్నాను తెలుసా. నాలో నీకేం నచ్చలేదా అని. ఒక్కసారి కూడా నాకేమీ తట్టలేదు అని ఏదో తట్టినట్టుగా ఒక్క నిమిషం ఆగి. ఆ రోజు సిద్ధార్థ్ నేను ఆ రూమ్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చే గ్యాప్లో మా మధ్య ఏమైనా జరిగిందని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాను మెల్లిగా. లేదు అని వెంటనే చెప్పాడు రిషి. నిజంగానా? ఐ ప్రామిస్ సుబ్బు, నిజంగా కాదు. అసలు నేను ఎందుకు అలా అనుకుంటాను సుబ్బు, నాకు తెలీదా నువ్వేంటో అన్నాడు రిషి. ఐ ప్రామిస్ రిషి. తను నాకు ఇష్టం లేకుండా టచ్ చేశాడు, రేప్ చేయడానికి ట్రై చేశాడు కానీ రేప్ చేయలేదు అన్నాను కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతుంటే. సుబ్బు ప్లీజ్, నిన్ను నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకోకు. ఆ సిచ్యువేషన్ ఎప్పటికీ రాదు. ఐ నో వాట్ యు ఆర్ అని నన్ను హాక్ చేసుకుని భుజం మీద నిమిరాడు నెమ్మదిగా కన్సోల్ చేస్తూ. ఇంకేంటి రిషి నాలో ఉన్న ప్రాబ్లం అని అడిగాను వేలగా. అసలు నీలో ప్రాబ్లం ఉందని ఎలా అనుకుంటున్నావు సుబ్బు? నువ్వు బంగారం సుబ్బు. నీలాంటి అమ్మాయిలు దొరకాలంటే ఇందాక అమ్మ చెప్పినట్టు అదృష్టం చేసుకొని పుట్టాలి. అంత ఈజీగా అందరికీ దొరకరు అన్నాడు రిషి. అంత ఈజీగా నీకు దొరికాననే వదిలేసుకుంటున్నావా అయితే అని అడిగాను తల పైకెత్తి తన వైపే చూస్తూ. నేను నీకు వర్త్ కాదు సుబ్బు అన్నాడు రిషి ఇంకా గట్టిగా హక్ చేసుకుని. అర్థం కాలేదు. నువ్వు వేరు, నీ రేంజ్ వేరు. నేను జస్ట్ ఒక యావరేజ్ అబ్బాయిని. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ రేంజ్ దాటి ఎంతో కిందికి వస్తే కానీ నేను నీకు సరిపోను. నా కోసం నువ్వు నీ స్టాండర్డ్స్ తగ్గించుకుని రావడం నాకు ఇష్టం లేదు సుబ్బు అన్నాడు రిషి. రిషి ఏం మాట్లాడుతున్నావు? నేను నా స్టాండర్డ్స్ తగ్గించుకోవడం ఏంటి? అసలు నువ్వేంటో నీకు తెలియడం లేదు రిషి. నువ్వు యావరేజ్ అబ్బాయి అనేవాడిని నేను చెప్పుతో కొడతాను. నువ్వు యావరేజ్ ఏంటి? అందరు అమ్మాయిలు కోరుకునే ఐడియల్ హస్బెండ్ నువ్వు. నీ క్యారెక్టర్ జెమ్, అంతకంటే ఇంకేం కావాలి అన్నాను. అదే చెప్పా కదా సుబ్బు, క్యారెక్టర్ ప్రేమకి సరిపోతుంది కానీ పెళ్ళికి సరిపోదు. పెళ్ళి చేసేటప్పుడు అన్నీ చూస్తారు, చూడాలి కూడా అన్నాడు రిషి. ఏం చూస్తారు? అర్థమయ్యేలా చెప్పు అన్నాను తన వీపు మీద కొట్టేస్తూ. అన్నీ సుబ్బు. అన్నీ అంటే ఏంటి? కలర్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు? నేను తెల్లగా ఉండడం నీకు ప్రాబ్లం అయితే 1 వారం రోజులు SPF లేకుండా రోడ్డు మీద తిరిగితే ట్యాన్ అయిపోతాను, దానిలో ఏం ప్రాబ్లం లేదు అన్నాను వెంటనే. నా జాబ్ ఏంటి సుబ్బు అన్నాడు రిషి.
చెఫ్ నువ్వు? నీకు తెలీదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీ శాలరీ నాకంటే ఎక్కువే కదా. అవును, అయితే అలా ఉండకూడదా? మంజు ఒక్క పెళ్ళికి ముందు వరకు నేను అలానే అనుకున్నాను సుబ్బు. పెళ్ళి చేసుకోవాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరిపోతుందని. కానీ ఎప్పటి నుండి అయితే అక్కకి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారో అప్పటి నుండే నాకు ప్రేమ ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ పెళ్ళికి కావాలని అర్థమైంది. అబ్బాయి బాగుండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, జీతం అమ్మాయి కంటే ఎక్కువ ఉండాలి, జాతకాలు కలవాలి, ఫ్యామిలీ స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వాలి. ఇన్ని కుదిరిన తర్వాత కూడా కట్నాలు పట్టింపులు ఉంటాయి. అంత స్కూటీని చేసి మరీ నీకోసం వాళ్ళు బెస్ట్ తీసుకొస్తున్నప్పుడు హౌ కెన్ ఐ ఆస్క్ యూ టు సెటిల్ ఫర్ లెస్ సుబ్బు? నువ్వంటే నాకు ప్రేమే. ఆ ప్రేమ ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునే ప్రేమ, నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని కోరుకునే ప్రేమ. నువ్వు కష్టపడుతూ అయినా నా దగ్గరే ఉండాలని నేనేం కోరుకోవడం లేదు. నువ్వు దూరంగా ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ హ్యాపీనెస్ని నేను చూస్తే చాలు అని కోరుకుంటున్నాను అన్నాడు రిషి. డిఫైన్ బెస్ట్ రిషి అన్నాను ఇంకేం మాట్లాడకుండా. హా, బెస్ట్ అన్నావుగా, బెస్ట్ అనే దానికి మీనింగ్ చెప్పు. ఎక్కువ ప్యాకేజ్, అమెరికాలో ఉండడం, పేరెంట్స్కి కోట్లలో ఆస్తు ఉండడం, అబ్బాయి తెల్లగా ఉండడం నీ దృష్టిలో బెస్ట్ ఏమో. అవన్నీ నాకేం బెస్ట్ కాదు. ఆ అబ్బాయికి ఏ ఇన్సెక్యూరిటీ లేకుండా సెక్యూర్గా ఉండాలి. తన చుట్టూ నేను సేఫ్గా ఫీల్ అవ్వాలి. మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా నేను తిన్నానా లేదా అని చెక్ చేయాలి. నాకున్న చిన్న చిన్న ఇష్టాలు తీర్చాలి. ఇదే నాకు కావాల్సిన బెస్ట్. ఆ విషయంలో నువ్వే ది బెస్ట్. నిన్ను దాటి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతను నీలా ఉంటాడో ఉండడో నాకు అనవసరం. ఎందుకంటే నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాను. కానీ నేను నాన్న దగ్గరికి వెళ్ళి సుబ్బుని నేను పెళ్లి చేసుకుంటానని అడగలేను సుబ్బు. తన కోసం ఇంత మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. అసలు నీ రేంజ్ ఏంటని ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలని నాన్న అడిగితే నా దగ్గర దానికి సమాధానం లేదు. జస్ట్ బికాస్ యూ లవ్ మీ. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోమంటావా అన్నాడు రిషి. వాట్ రిషి, కమాన్. శాలరీ ఎప్పుడు అలానే ఉండిపోదుగా, పెరుగుతూ వస్తుంది. ఇటలీ నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు నాకంటే ఎక్కువ శాలరీ నీకొస్తే నన్ను వదిలేస్తావా అని అడిగాను. అది వేరు సుబ్బు అన్నాడు రిషి. నువ్వు నన్ను క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయకు రిషి. నువ్వు చెప్పినట్టే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నేను ఆ అబ్బాయితో హ్యాపీగా ఉండకపోతే, విడాకులు తీసుకోవాల్సి వస్తే అప్పుడేం చేస్తావు? ఆ అబ్బాయి నన్ను కొడితే, తిడితే, నన్ను అర్థం చేసుకోలేకపోతే? ఇవన్నీ ఒక అమ్మాయిగా నా భయాలు రిషి. నాకు తెలియని ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా నాకు ఇవే భయాలుంటాయి. కానీ నిన్ను చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను. డబ్బులు లేకపోయినా హ్యాపీగా ఉంటాను. నువ్వు పెద్ద ఉద్యోగం చేయకపోయినా నేను హ్యాపీగా ఉంటాను అన్నాను ఏడుపు వచ్చేస్తుంటే. అభిరామ్ నిజంగా అలాంటి వాడు కాదు సుబ్బు. చిన్నప్పటి నుండి తెలుసు నాకు. మాతోనే పెరిగాడు. వాళ్ళ పేరెంట్స్ చాలా మంచివారు. తను చాలా మంచివాడు. అన్ని విధాలుగా నీకు కరెక్ట్గా సెట్ అవుతాడు. ఇప్పుడు బాధగా అనిపించినా నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్నాడు రిషి. నా మీద ఇలా రేపటం జరిగిందని, నేను పోలీస్ కేసులో ఇరక్కబోయానని అతనికి తెలుసా అని అడిగాను. తెలీదు. అయినా అవన్నీ ఎవరు చెప్పరు సుబ్బు. నీకేం అవ్వలేదుగా, అందులో చెప్పడానికి ఏముంది అన్నాడు రిషి. చెప్తే ఆ అబ్బాయి ఇలానే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? మౌనంగా అన్నాడు రిషి. చెప్పు. తెలీదు అన్నాడు రిషి చిన్నగా. ఇదిగో ఇదే నేను చెప్తుంది. నా పాస్ట్ యాక్సెప్ట్ చేసి నన్ను మామూలుగా మార్చి ఒక్కరోజు కూడా నాలో లోపాన్ని ఎత్తి చూపించకుండా నన్ను నెత్తి మీద కూర్చోబెట్టుకుని ప్రేమగా చూసుకుంటున్న నీకంటే, నీ ఫ్యామిలీ కంటే నాకు ఇంకెవరు బెస్ట్ రిషి? ప్లీజ్ నన్ను నీకు దూరంగా పంపించేయకు. ఐ లవ్ యూ. నువ్వు కావాలి నాకు, చాలా చాలా అన్నాను తనని హక్ చేసుకుని ఏడుస్తూ. అసలు నేను ఎప్పుడు ఎందుకు ఫొటోస్ తీసుకోనో తెలుసా? సోషల్ యాంగ్జైటీ ఒక కారణం అయితే, రెండోది ఫొటోస్లో నన్ను నేను చూసుకోలేను. ఎందుకంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత సమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఎంప్టీ. నన్ను ఎంతమంది ఎంత ప్రేమగా చూసుకున్నా మా పేరెంట్స్ లేరు అనే ఫీలింగ్ నాలో అలా ఒక చిన్న పార్ట్లా ఉండిపోయింది. అది నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే పోయింది. ఐ ఫెల్ట్ లవ్, ఐ ఫెల్ట్ సెల్ఫ్ స్పెషల్. నేను అందరిలాంటి అమ్మాయిని అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. ఐ ఫెల్ట్ సెక్యూర్. అందుకే ఇష్టంగా ఫొటోస్ దిగగలను నువ్వు నాకు ఫొటోస్ తీసినప్పుడు. ఎవరైనా మగవారు నా చుట్టూ ఉంటేనే నాకు నిద్ర పట్టదు. నాకు చాలా భయంగా ఉంటుంది. కానీ నువ్వు నా పక్కనుంటే నేను ఎంత హ్యాపీగా పడుకుంటానో తెలుసా? నాకేదైనా ప్రాబ్లం వచ్చి నేను నీకు ఫోన్ చేసినప్పుడు
ఇట్స్ ఓకే సుబ్బు, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని నువ్వు చెప్తే వచ్చే సెన్స్ ఆఫ్ రిలీఫ్ నాకేమవుతుంది అన్నీ రిషి చూసుకుంటాడుగా అనే ధీమా, అవన్నీ నాకెవరితో రావు రిషి. నీ చెయ్యి ఇలా పట్టుకుంటే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్షణంలో మారిపోతాయి, మర్చిపోతాను, హ్యాపీగా ఉంటాను. చాలా ఇవన్నీ నువ్వు డబ్బుతో కొనలేవు, హోదాతో తీసుకొని రాలేవు. వాటికి క్యారెక్టరే కావాలి. నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది రిషి. నీ ఫ్యామిలీ నచ్చింది. కూతురుతో సమానంగా నన్ను చూసుకుని అత్త మామ ఉంటే అంతకంటే ఎక్కువ నేనేం ఆశిస్తాను చెప్పు? మీకు నా గురించి మొత్తం తెలుసు. తెలిసినా మీరేమీ నన్ను జడ్జి చేయట్లేదుగా. ఇంతకంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ నాకు దొరకదు. ఈ విషయంలో నేను చాలా స్థిరంగా ఉన్నాను రిషి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీ బాధ నాకు అర్థమవుతుంది రిషి. కానీ ఒకవేళ నువ్వు ఈ మనీ వల్ల నన్ను సరిగ్గా చూసుకోలేవేమో, మనిద్దరి మధ్య గొడవలు వస్తాయేమో అని కదా నీ భయం. మనిద్దరం కొంత టైం తీసుకుందాం. నువ్వు కెరీర్లో ప్రోగ్రెస్ అవ్వు. ఇటలీలో నీ కోర్స్ కంప్లీట్ చేసిరా. నేను మాస్టర్ కంప్లీట్ చేసి వస్తాను. అప్పటికి మనిద్దరం మంచిగా సెటిల్ అవుతాం కాబట్టి అప్పుడే పెళ్లి చేసుకుందాం. నీకోసం నేను ఇంకా బెటర్గా మారుతాను. కోపం తగ్గించుకుంటాను, పెంకితనం తగ్గించుకుంటాను, అన్ని పనులు నేర్చుకుంటాను. నీకు నేనే బెస్ట్ అని అందరికీ ప్రూవ్ చేస్తాను. నీ టైం నువ్వు తీసుకో. ఖచ్చితంగా ఇద్దరం కలిసి మన ఫ్యామిలీస్ని ఒప్పిద్దాం. అమ్మమ్మ ఎప్పుడో ఒప్పుకుంది. అమ్మమ్మ సైడ్ నుండి ఏం ప్రాబ్లం లేదు. అసలు తనే ఫస్ట్ ఈ ఆలోచన చేసింది. నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని అమ్మమ్మే నమ్ముతుంది రిషి. అమ్మమ్మ మాత్రమే కాదు, బావ, శ్రీజ అక్క అందరూ నమ్ముతున్నారు. నేను అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నాను. అసలు నేను 4 ఇయర్స్గా లవ్ చేస్తూ కూడా నేను దూరంగా ఉన్నా హ్యాపీగా ఉంటే చాలని నమ్మే నీకంటే బెటర్ ఎవరుంటారు రిషి? మాటలు అనవసరం, మనమిద్దరమే పెళ్లి చేసుకుందాం అన్నాను తనని హక్ చేసుకుని వదలకుండా. నిజంగా నాని అలా అన్నారా అని అడిగాడు రిషి. నాకేమైనా పిచ్చి అబద్ధం చెప్పడానికి? సుబ్బు, నిజంగా నాని అలా అన్నారా అని భుజాల్ని పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు. హా రిషి అన్నాను. అంటే నేను నీకు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారా అన్నాడు. మరి అంతే కదా రిషి, నువ్వు నాకు కరెక్ట్ అని ఎవరైనా అనుకుంటారు. అంకుల్, అత్త నిన్ను అలా అడగకపోవడానికి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనే రీజన్ కూడా ఒకటి అవ్వచ్చు. మనం లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామంటే మనల్ని ఎవరూ ఆపరు. అందరూ మనకి హెల్ప్ చేస్తారు. డబ్బుల గురించి నువ్వేం భయపడకు రిషి. నువ్వు జాబ్ చేయి, నేను జాబ్ చేస్తాను. నీకు కుకింగ్ మీదున్న ఫ్యాషన్తో మనం ఎలానో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ఇంకా గ్రో చేద్దాం. పెళ్ళైన తర్వాత మంచి కపుల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం. నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి డ్యాన్స్ స్కూల్ పెట్టుకుందాం. ఇంకా ఇంకా ఆలోచిస్తూ పోతే 100 ఆప్షన్స్ దొరుకుతాయి. బతకడానికి ఒక మంచి తోడు, బతకాలనే ఆశ, ఈ రెండు అన్నిటినీ మన దగ్గరికి తీసుకొస్తాయి అని నేను బలంగా నమ్ముతున్నాను. కష్టపడాల్సి వస్తే ఇష్టంగా కష్టపడైనా మన ఇద్దరం హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ హ్యాపీనెస్. నువ్వు నీ కోర్స్ కంప్లీట్ చేసుకొని రా చాలు అన్నాను. కెన్ ఐ కిస్ యూ సుబ్బు అని అడిగాడు రిషి తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. నో, ఇందాకే నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలని మూడు రాలేదని చెప్పావుగా, పెళ్ళయ్యేంత వరకు అవన్నీ కట్. ఓకే అని నవ్వి కన్నీళ్లు తుడుచుకుంటూ, అసలు ఎప్పుడు అనుకోలేదు తెలుసా నువ్వు నన్ను ఇంత ఇష్టపడతావని. నువ్వు ఒక్కో మాట చెప్తుంటే లోపల నుండి చాలా హ్యాపీగా ఏదో గెలిచిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేననుకున్నా అన్నాడు రిషి. ఇందాక నుండి నించునున్నాం, కూర్చుందామా కాస్త అన్నాను. పడుకో దా అని తన వల్ల పడుకోబెట్టుకుని, ఐ విల్ బికమ్ మై బెస్ట్ వర్షన్ ఫర్ యూ సుబ్బు. ఖచ్చితంగా మంచిగా సెటిల్ అవుతాను. నాకు జస్ట్ 2 ఇయర్స్ టైం ఇవ్వు చాలు, ఆ తర్వాత ఇంకేం ప్రాబ్లం రాదు అన్నాడు రిషి. 2 ఇయర్స్ కాకపోతే 3 ఇయర్స్, నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో, నేను వెయిట్ చేస్తాను. అలా అని నేను నీ దగ్గర డబ్బు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామని అనుకోవడం లేదు. ఎందుకంటే మన ఇద్దరు పాకెట్ మనీ 2000 కంటే తక్కువ ఉన్న రోజుల్లో కలిసే ఉన్నాం. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నప్పుడు కలిసి ఉన్నాం, కోట్లు సంపాదిస్తున్నా కలిసే ఉంటాం. నాకు ఆ నమ్మకం ఉంది. నీ టైం నువ్వు తీసుకుని నీకే రిగ్రెట్ లేకుండా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నువ్వు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే అప్పుడే చేసుకుందాం అన్నాను. ఏదో భారం దిగిపోయిన ఫీలింగ్ మా ఇద్దరి మధ్యలో. మాటలేమీ లేవు, కింద పెట్టిన మ్యూజిక్ సౌండ్స్ తప్ప. అవి వింటూనే ఒక 1/2 గంట పైగా కూర్చున్న మౌనంగా ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ. ఇన్ని రోజులు నన్ను ఏడిపించావుగా, నీకు తొక్క తీస్తాను చూడు అన్నాను కచ్చిగా. సుబ్బు, ఐ ఆమ్ రియల్లీ సారీ, జెన్యూన్లీ సారీ. కొన్ని రోజులు నిన్ను దూరం పెడితే నన్ను మర్చిపోతావని అనుకున్నాను. ఐ రియల్లీ డిడ్ నాట్ ఇంటెండ్ టు హర్ట్ యూ సుబ్బు అన్నాడు రిషి. అవన్నీ నాకు అనవసరం, నీకుందిలే, చూపిస్తాను నీకు సుబ్బుతో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అన్నాను. సరే అన్నాడు నవ్వుతూ.
ఆ రోజు రింగ్ అడిగితే ఏమన్నావు? ఎవరైతే ఎన్నిసార్లు పోగొట్టినా అన్నిసార్లు ఆ రింగ్స్ కొనిపెట్టగలిగేవాడైతే వాణ్ణి చేసుకో సుబ్బు అన్నావు కదా. మంచి రింగ్, మోడల్ సూపర్ ఉనింది, నా డ్రీమ్ రింగ్ అది అని నేను ఇంకా కంప్లీట్ చేయబోయేలోపే తన పర్స్ నుండి తీసి నా ముందు పెట్టాడు రిషి. వాట్ అన్నాను షాక్ అవుతూ. నీకు నచ్చిందని తెలిసి కూడా కొనకుండా ఎలా ఉంటాను? పెట్టే అర్హత లేదని ఊరుకున్నాను అన్నాడు రిషి. ఐ కాంట్ బిలీవ్ దిస్ రిషి, నిజంగా కొన్నావా నా కోసం అంత కాస్ట్ పెట్టి అన్నాను దాన్ని పట్టుకొని తిప్పి తిప్పి చూస్తూ. ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్నానుగా, అందుకే అంత ఆనందం. నేను నీకొక సర్ప్రైజ్ ఇస్తా, కళ్ళు మూసుకో అన్నాను. వెంటనే కళ్ళు మూసుకున్నాడు రిషి. రిషి కోసం రింగు కొని అది జాగ్రత్తగా నా మెడలో వేసుకునే గొలుసులో దాచిపెట్టాను. ఎప్పుడైనా రిషి నాకు ప్రపోజ్ చేస్తే వెంటనే తనకి నేను పెట్టేద్దామని, కానీ అది వేరేలా అయినా ఇప్పుడు ఉపయోగపడింది. ఆ రింగ్ తీసి, ఈ రింగ్ నీకోసం నేను కొన్నాను అన్నాను. చాలా బాగుంది, నీకు నా సైజ్ ఎలా తెలుసు అన్నాడు రిషి షాక్ అవుతూ. అవన్నీ చెప్పాలా? సీక్రెట్స్ అంటారు వాటిని అని నవ్వి, నా దగ్గర కెమెరా ఉందిగా, ఇందులో మన ఇద్దరం కలిపి ఒక్క ఫోటో కూడా లేదు, ఇందులో రింగ్స్ పెట్టుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామా? మెమరీగా ఉంటుంది, మన పెళ్ళి ఆల్బంలో ఎలానో ఉంటుంది, ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా అని అడిగాను రిషిని. నేను అడగడం, రిషి వర్య ఒప్పుకోకపోవడం జరిగేవి కాదుగా, అందుకే వెంటనే ఒప్పేసుకున్నాడు. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆప్షన్ లేదు ఆ క్యామ్కి, దాన్ని మామూలు వీడియోగా పెట్టి పైన దొరికిన ఒక ఎండు పుల్ల తీసుకొచ్చి దాన్ని సెల్ఫీ స్టిక్లా ఉపయోగిస్తూ మొత్తానికి వీడియో తీయడానికి ఒక పెద్ద సెటప్ చేశాను అప్పటికప్పుడే. కమాన్, రెడీ అయింది, స్టార్ట్ చేద్దామా అని వెనక్కి తిరిగేటప్పటికే షాక్ అయ్యాను నేను. వెనక్కి తిరిగేసరికి గోడ మీద నుండి కింద గార్డెన్లోకి దూకుతూ కనిపించాడు రిషి. ఓయ్, ఏం చేస్తున్నావు అన్నాను అరుస్తూ. తనెక్కడ పడిపోతాడని నా భయం నాది. 1 minute అని కిందికి దిగిపోయాడు ఆ అథ్లెట్ బాడీతో. ఈ బక్కోడికి బుద్ధి లేదు, అలా దూకేస్తాడేంటి? ఏమైనా అయితే పెళ్ళి అవని అప్పుడు చెప్తా అని కొనుక్కుంటూ గోడకి అనుకుని చూస్తున్నాను ఏం చేస్తున్నాడా అని. గార్డెన్ లోపలికి వెళ్ళిపోయాడు. నాకేమీ కనిపించడం లేదు. సరైన టైంలో వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు అని గోలు కొరుక్కుంటూ నించున్నాను అక్కడే. సరిగ్గా 3 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ లోపల మెట్ల నుండి మేడ మీదకి వచ్చాడు రిషి. అయ్యో, ఎందుకంత స్పీడ్గా వచ్చావు? చెమటలు పట్టేశాయి, ఇదిగో తుడుచుకో అని నా ఓని కొంగిచ్చాను. వద్దులే, అది పాడైపోతుంది, గాలి కారిపోతుందిలే, పర్లేదు అని కెమెరా ఆన్ చేయి సుబ్బు అన్నాడు. సరే అని ఆన్ చేసి వచ్చేసరికి వాళ్ళ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నింటితో కలిపి చేసిన ఒక బొకే వెనక నుండి తీసి నాకు ఇచ్చి, ఐ లవ్ యూ సుబ్బు అన్నాడు నా ముందు మోకాల మీద కూర్చొని రింగ్ చూపిస్తూ. హౌ దట్స్ సో స్పెషల్ అన్నాను నేను అందులో ఉన్న బ్రహ్మకమలం పువ్వును చూస్తూ. కదా, ఎప్పుడో కానీ పుయ్యదు, నీకు కూడా బ్రహ్మకమలం అంటే చాలా ఇష్టం కదా అన్నాడు రిషి. అవును అన్నాను దానివైపే చూసి ప్రేమగా తడుముతూ. అయ్యో, ఇందాక నుండి అలానే కూర్చున్నావు కదా, మర్చిపోయాను అని బొకే పక్కన పెట్టి నా చేతిని ముందుకు చూపాను. ఓ మై గాడ్ సుబ్బు, నీ డ్రీమ్ ప్రపోజల్, కమాన్ అని మనసులో నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఊపిరి బలంగా పీలుస్తూ చూస్తున్నాను రిషి వైపే. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.